4 మోడల్స్లోని ఇది ఒక మోడల్, పక్కగా ఎగ్జామ్లో పడే మోడల్. ఇదేంటంటే ఏ సింపుల్ క్వశ్చన్ ఎక్కించుకోండి. ఏ సింపుల్ steel bar 20 mm, steel bar 20 mm in diameter, 25 centimeter long was tested to destruction. During the test the following observations were recorded. Okay, first, load at elastic limit is equal to 75 kilonewton. Extension at elastic limit is 0.24 mm. Load at yield point, load at upper yield point is equal to 80 kilonewton. Maximum load is equal to 140 kilonewton. Braking load equal to 120 kilonewton. Braking load is equal to 120 kilonewton. Diameter at neck is equal to 15 mm. Final length is equal to 30 centimeters. ఫైనల్ లెంత్ అంతా 30 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇది ఏం చేయమంటుందంటే డిటర్మైన్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. డిటర్మైన్ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫైండ్ అవుట్ చేయమంటుంది. అప్పర్ ఈల్డ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, అల్టిమేట్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. స్ట్రెస్ ఎట్ బ్రేకింగ్ పాయింట్ అంటే ఫ్రాక్చర్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. పర్సంటేజ్ ఎలంగేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇంకోటి ఏంటంటే పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇది మనకు సమ్. ఇప్పుడు సమ్ ఏంటంటే ఇది ఏమి ఇచ్చాడు, ఇది మనకి జనరల్గా ఓ బార్ అనేది ఇచ్చాడనమాట. జనరల్గా ఓ బార్ అనేది ఇచ్చాడు. ఆ బార్ యొక్క లెంత్ అంతా 25 సెంటీమీటర్స్ అనమాట. ఆ బార్ యొక్క లెంత్ ఎంత 25 సెంటీమీటర్. డయామీటర్ వచ్చేసి 20 ఎంఎంలో ఉంది డయామీటర్. దీన్ని ఏంటంటే టెస్టింగ్ కోసం పెట్టాడు. టెస్టింగ్ స్టూల్ అంటే మనకి స్పెసిమెన్ ఇదే కదా. ఇది గేజ్ లెంత్. ఇది యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద వేస్తే మనకి డయాగ్రామ్ వస్తుంది అన్నమాట.
ఓకేనా. దీని గ్రాఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కానీ లోడ్ డిఫ్లెక్షన్ డయాగ్రామ్ అని కూడా అంటారన్నమాట. దీన్ని ఈ పాయింట్ని ఏమంటారు అంటే ఏ అంటారు, ఈ పాయింట్ బి అంటారు, ఈ పాయింట్ని సి అంటారు, ఈ పాయింట్ని డి అంటారు, ఈ పాయింట్ని ఈ అంటారన్నమాట. ఏటి ఏబిసిడి అనే పాయింట్లు ఏంటంటే ఏ అనేది ఏంటంటే ప్రొపోర్షనల్ టు లిమిట్, ఏ అనేది ఏంటంటే ప్రొపోర్షనాలిటీ లిమిట్. అంటే ఇక్కడ ఎంత విత్ స్ట్రెస్ ఎంత ఉంటుందో స్ట్రెయిన్ కూడా అంత ఉంటుంది. బి అనేది ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ ప్రొపోర్షనల్ లిమిట్ దగ్గర నువ్వు లోడ్ అప్లై చేసినా మనకి డెఫార్మేషన్ అవుతుంది. కానీ ఎలాస్టిక్ లిమిట్ బి అనే పాయింట్ దగ్గర ఎలాస్టిక్ లిమిట్ మీరు లోడ్ అప్లై చేస్తే, ఇది కూడా లోడ్ అప్లై చేస్తే నీకు ఏముంటుంది, డెఫార్మేషన్ అవుతుంది. లోడ్ అప్లై చేస్తే డెఫార్మేషన్ అవుతుంది, మళ్ళీ లోడ్ చేస్తే డెఫార్మేషన్ అనేది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సేన పాయింట్ ఉంది చూసారా, సేన పాయింట్ని ఈల్డ్ పాయింట్ ఉంటారన్నమాట. సేన పాయింట్ ఈల్డ్ పాయింట్ స్ట్రెస్ ఎక్కడనేది స్టార్టింగ్ డెఫార్మేషన్ అనేది ఎక్కడి నుంచే ఈల్డ్ పాయింట్ దగ్గర డెఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పర్మనెంట్ డెఫార్మేషన్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ అనేది ఏంటంటే డి అనేది ఏంటంటే అల్టిమేట్ స్ట్రెస్ అన్నమాట. అంటే మ్యాక్సిమం లోడ్ అక్కడ ఉంటుంది. ఈ మాత్రం కొద్ది లోడ్ అప్లై చేసినా మనకు అక్కడి నుంచి డెఫార్మేషన్ ఈజీగా డెఫార్మ్ అయిపోద్ది అన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఈ అనేది ఏంటంటే ఫ్రాక్చర్ పాయింట్. ఈ అనేది ఫ్రాక్చర్, అంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ అన్నది ఇక్కడ ఏ చూసావు కదా, ఏ మ్యాక్సిమం స్ట్రెస్ దగ్గర డెఫార్మేషన్ అవుతుంది ఏ బి డి. ఇవన్నీ మినిమం స్ట్రెస్ దగ్గర డెఫార్మ్ అవుతుంది. అది ఎక్కడంటే మినిమం స్ట్రెస్ దగ్గర సిఈ అనేది మినిమం స్ట్రెస్ దగ్గర డెఫార్మ్ అవుతుంది. ఇక్కడ 0 to A ఉంది కదా, 0 to Aని 0 to A ఏమంటారు, B to D. 0 to Aని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఎలాస్టిక్ లిమిట్ అంటే 0 to A అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. దీన్ని యూనిఫామ్ ప్లాస్టిక్ డెఫార్మేషన్ అంటారు. దీన్ని D to Eని లోకలైజ్డ్ ప్లాస్టిక్ డెఫార్మేషన్ అంటారు. ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనకు అల్టిమేట్ లోడ్ ఉంది కదా, ఇక్కడ మనకి నెక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ముందు ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం అన్నమాట. మనకి గివెన్ డేటా ఇచ్చాడు, గివెన్ డేటా చూసుకోవాలి. గివెన్ డేటా మనకి ఫస్ట్ గివెన్ డేటా సొల్యూషన్ ఇక్కడి నుంచి మొదలెడదాం. ఓకేనా, సొల్యూషన్ గివెన్ డేటా ఇచ్చాడు, డి ఇచ్చాడు. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 mm. తర్వాత ఎల్ లెంత్ ఆఫ్ ది బార్, ఎల్ ఎంత ఇచ్చాడు, 25 cm ఇచ్చాడు. దీన్ని ఎంఎంలో మార్చాలి. 1 cm ఈజ్ ఈక్వల్ టు 10 mm అనుకుని 250 mm. తర్వాత లోడ్ ఎలాస్టిక్ లిమిట్ దగ్గర లోడ్ ఎలాస్టిక్ లిమిట్ దగ్గర లోడ్ ఎంత ఇచ్చాడు, 75. ఎలాస్టిక్ లిమిట్ దగ్గర లోడ్ 75 kN ఇచ్చాడు. అంటే 75 × 10³ N అనమాట. అలాగే ఎలంగేషన్ ఎంత ఇచ్చాడు, డెల్టా ఎలాస్టిక్ లిమిట్ దగ్గర ఎలంగేషన్ ఎంత ఇచ్చాడు, 0.24 mm అన్నమాట. 0.24 mm. దాని తర్వాత అప్పర్ ఈల్డ్ పాయింట్ లోడ్, ఈల్డ్ పాయింట్ దగ్గర లోడ్ ఎంత ఇచ్చాడు, 80 kN ఇచ్చాడు. అంటే 80 × 10³ N. అలాగే అల్టిమేట్ దగ్గర మ్యాక్సిమం లోడ్ అన్నా అల్టిమేట్ లోడ్ అన్నా ఒకటే. ఎంత ఇచ్చాడు, 140 kN ఇచ్చాడు. 140 × 10³ N అల్టిమేట్ లోడ్ అయిపోయింది. తర్వాత రేటు అల్టిమేట్ లోడ్. తర్వాత
ఫ్రాక్చర్ లోడ్ అంటే ఈ పాయింట్ దగ్గర ఎంత ఇచ్చాడు ఫ్రాక్చర్ లోడ్ అట్ బ్రేకింగ్ 120 కిలో న్యూటన్ ఇచ్చాడు, అంటే 120 × 10³ న్యూటన్ ఇచ్చాడు. అంటే డయామీటర్ ఆఫ్ ది నెక్ నెక్ దగ్గర డయామీటర్ ఎంత ఇచ్చాడు 15 mm ఇచ్చాడు. ఓకేనా. ఫైనల్ లెంత్ ఎంత ఇచ్చాడు 30 cm ఇచ్చాడు. దీన్ని ఎంఎంలు మార్చాలి అంటే 300 mm. మనకి ఏంటంటే ఫైండ్ అవుట్ చేసినట్టు యంగ్స్ మాడ్యులస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ స్ట్రెస్ అనేది ఎలాస్టిక్ లిమిట్ దగ్గర తీసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ లిమిట్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ ఎలాస్టిక్ లిమిట్ అంటే లోడ్ అట్ ఎలాస్టిక్ లిమిట్ బై ఏరియా. ఓకే. ఏరియా ఎంత వస్తుంది ఇక్కడ? ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 d². డి ఎంత ఇచ్చాడు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 d². డి ఎంత ఇచ్చాడు మనకి? చూడండి డి ఎంత ఇచ్చాడు. డి అనేది 20 mm ఇచ్చాడు. ఓకేనా. π/4 d² 20 వేసుకుంటారు. దీని అన్ని